ఎందుకు భయపడుతున్నావు? నేను సాధించలేను, అది నాకు దక్కదు, నా వల్ల కాదు అనే మాట నీ నోటి వెంబడి రాకూడదు. నువ్వు కష్టపడితే నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. జ్ఞాపకం ఉంచుకో, ఆది నుంచి అపవాదిగాడు అబద్ధీకుడు గనక నీవు ఎదగడం, నువ్వు సక్సెస్ అవ్వడం అనేది వాడికి ఇష్టం లేదు గనక నీతో వాడు చెప్పే మాటలదే. నీ సామర్థ్యం సరిపోదు, నీకన్నా ఎంతో మంది ఉన్నతమైన వాళ్ళు ఉన్నారని చెప్పి ఎప్పుడూ కూడా నిన్ను వెనక్కి లాగుతాడు. ఎస్తేరుని జ్ఞాపకం చేసుకో. ఎస్తేరు అనేక మంది ఆ రాజు దగ్గరికి వెళుతూ ఉన్నా ఎస్తేరు రాణి అవ్వాలని దేవుడు నిర్ణయించాడు కాబట్టి దేవుడు ఆమెను అక్కడ ఆ స్థానంలో నిలబెట్టాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక ఉద్యోగం దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే, వ్యాపారంలో దేవుడు నిన్ను సక్సెస్ చేయాలనుకుంటే, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే అది ఎవరూ ఆపలేరు. నీ ప్రయత్నం మాత్రం నువ్వు ఖచ్చితంగా చేయాలి. నువ్వు ఎంతవరకు ఎఫెక్ట్ పెట్టగలవో కష్టపడి ఎఫెక్ట్ పెట్టు. ఉద్యోగం కోసమా కష్టపడి ప్రయత్నం చేయి. వ్యాపారంలో అభివృద్ధి కోసమా నీతిగా న్యాయంగా ముందుకు వెళ్ళు. నీ కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నావా ప్రార్థనాపూర్వకంగా కట్టుకో. నీ ప్రయత్నం నువ్వు చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు.